హాయ్ అండి. ఇవాళ మేము వచ్చేసి మక్క వడలు ప్రిపేర్ చేస్తున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ మనమరాలు చేస్తుంది మక్క వడలు. ఇవాళ దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసిందండి. ధనియాలు కూడా యాడ్ చేసింది. కొంచెం అల్లం పేస్ట్ లేకుంటే అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే మనకి వడలు వేసేటప్పుడు చాలా పొంగినట్టు వస్తాయి. షుగర్ వేయడం వల్ల. మీకు ఎంతమందికి తెలుసా అండి ఈ మక్క కంకులతోటి మక్క వడలు చేస్తారని? ఇది స్వీట్ కార్న్స్ కాదండి, మామూలు మక్కలేవి. మక్క కంకులు ఉంటాయి కదా, మనకి ఇప్పుడు దొరుకుతాయి కదా ఈ సీజన్లో. మా తెలంగాణ సైడ్ అయితే చేసుకుంటారండి. ఇలా మిక్సీకి పట్టేసి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేయాలండి. మనం సాల్ట్ కూడా తగినంత మిక్సీలో పట్టేటప్పుడే వేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది నేను వడలేసి చూపిస్తానండి. ఇప్పుడు వడలు వేసేసి ఎంత బాగుంటాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వడలు చిన్నగా మనము ఏ సైజ్ అన్నా వేసుకోవచ్చండి. మనం చిన్నగా వేస్తే చిన్నగా వస్తాయి, పెద్దగా కూడా వేసుకోవచ్చు, చిన్నగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ట్రై చేసి. మనకి ఈవినింగ్ స్నాక్లోకి కూడా చాలా బాగుంటాయండి చేసుకొని తింటే. మనకు ఎప్పుడు దొరికాయి కదండి, ఇప్పుడే కదా మనకి దొరుకుతుంది. ఇలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి? వేడి వేడి మక్క వడలు రెడీ.